గత వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని సీఎం చంద్రబాబు రైతుల పక్షపాతిగా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో అన్నదాత సుఖీభావ పథకం అమలుపై రైతు సంబర సభ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. రైతులు 150 ట్రాక్టర్లతో ఈపురుపాలెం నుండి పందేళ్లపల్లి వరకు 20 కిలోమీటర్ల భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ఎమ్మెల్యే మాల కొండయ్య, యువ నాయకుడు అమర్నాథ్, ఆప్కో చైర్మన్ హేమలత, కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 3174.43 కోట్లు అన్నదాతకు అందజేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు అని తెలిపారు. అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు తమకు మేలు చేసిన కూటమి ప్రభుత్వానికి సంఘీభావంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం ప్రజా ప్రభుత్వ విజయానికి నాంది అని తెలిపారు. అలాగే ఓ పక్క నుంచి 5 సంవత్సరాలు మీరు ఏదైతే ధ్వంసం చేసినటువంటి రాజధానిని ఇవాళ మొదలు పెట్టాం. 70% పోలవరాన్ని ఈ రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కూడా ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాం. మీరేం చేశారు, మేమేం చేశారు ప్రజలకు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఊరికే ఏదో ఒక మాట మాట్లాడితే సరిపోద్ది అనుకుంటే సరిపోదు. మేము ప్రజల్లో తిరగలేమంట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకి ఖర్చు పెడుతూ ఓ పక్క నుంచి అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజున అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం మా ఎమ్మెల్యేలు, మా చైర్మన్స్ అనేక రకాలుగా అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఈ రోజున ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో నిన్న కూడా సుపరిపాలన తొలడుగు ద్వారా ప్రతి ఇంటికి కూడా మా యొక్క పాంప్లెట్ లో మేమేం డెవలప్మెంట్ చేసామన్న విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు ఇచ్చాం. మరి ఆ రకంగా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈనాడు చేస్తున్నటువంటి ర్యాలీ కూడా ప్రజలకు తెలియాలి. రైతులకు ఏమిచ్చాం, మహిళలకు ఏమిచ్చాం, సంక్షేమం ఏమిచ్చాం, అభివృద్ధి ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ మన చీరాల విషయం చూద్దాం. దాదాపు ఒక్క హాస్పిటల్కి